కొన్ని ఈ స్ప్లిట్ గ్రూప్ బై తప్పితే అన్ని చూసామా? మెర్జ్ క్వరీ, ఉమ్. అపెండ్ క్వరీ ఈ రెండు చూసామా బ్రో? మెర్జ్ క్వరీ, అపెండ్ క్వరీ. మెర్జ్ క్వెరీ ఇది చూడలేదు బ్రో. మనము కీ ప్రో రిమూవ్ రో దాకా చూసినాం. ఓకే. సో స్ప్లిట్ స్ప్లిట్ కాలము, గ్రూప్ కాలము ఇవన్నీ మీరు వేరే దాంట్లో చెప్తాను. ట్రాన్స్ఫార్మ్ దాంట్లో ట్యాప్కి వచ్చినప్పుడు చెప్పేస్తాను. ఈ మూడు అని చెప్పానా? డేటా టైపు, రీప్లేస్ వాల్యూస్. ఇది అయిపోయింది. ఇది ఒక్కొక్క డేటా మీద డేట్ మీద పెడితే డేట్ అని చేంజ్ అవుతుంది అంటే టెక్స్ట్, నంబర్ మీద పెడితే నంబర్ అని వస్తుంది. ఓకే కింద యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ కూడా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చూద్దాం. ట్రాన్స్ఫార్మ్లో మీకు ఎన్ని గ్రూప్స్ ఓకే బ్రో. ఉన్నాయి మొత్తం? ట్రాన్స్ఫార్మ్ లా ఇక్కడ ఉన్నాయి కదా టేబుల్, ఎనీ గ్రూప్ 3, 4, 6. 6 ఉన్నాయి. 6లో మనం చివరిది ఓకే మాత్రం టచ్ చేయం. ఎందుకంటే ఓకే. మీకు స్క్రిప్ట్ అని ఉంది ఆన్ పైథాన్. మీకు పైథాన్ వస్తే మీరు దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీరు పైథాన్ కోడ్లా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓకే ఆప్షన్స్ యూజ్ చేయడం కంటే కొంతమందికి పైథాన్ బాగా వచ్చిన వాళ్ళు కోడ్ రాస్తారనమాట. ఇలా ఓకే పైథాన్లో పాండాస్ అనే లైబ్రరీని ఉపయోగించి ఇక్కడ కోడ్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. దీనికోసం మీరు ఏం చేయాలంటే పైథాన్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. పైథాన్ నేనేం చేసుకుంటా. ఓకే, జనరల్గా చెప్తాను. నెక్స్ట్ మనకు ఉండేది ఆర్. ఆర్ కూడా అంతే. ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓన్లీ క్రియేటెడ్ ఫర్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్. ఓకే. సో మీరు ఆర్ని ఇన్స్టాల్ చేసుకున్న ఇక్కడ మీరు కోడ్ రాసుకోవచ్చు. సో మనం ఆ రెండింటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వైపు వెళ్ళట్లేదు కాబట్టి సింపుల్గా. అవును. ఓకే. సో ఇక్కడ గ్రూప్ బై అని ఉంది. గ్రూప్ బై అనేది ఇంతకుముందు మనం ఒకసారి యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ ఉంది. సో గవర్నమెంట్ యొక్క టోటల్ యూనిట్ సోల్స్ ఎంతో నాకు కావాలి, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఎంతో నాకు కావాలి, లేదా గవర్నమెంట్కి సంబంధించి ఎన్నిసార్లు ఈ వార్డు వచ్చిందో నాకు తెలియాలి, కౌంట్ కానీ లేదా సమ్ము కానీ ఇలాంటివి. అప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై చేస్తాం. మనం పివోట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు రోస్లో సిగ్మెంట్ని అలాగే వాల్యూస్లో యూనిట్ సోల్స్ని పెడితే మనకు ఒక టేబుల్ లాగా వచ్చింది. ఐడియా ఉందా? మనం చార్ట్స్ అవును, ఆటోమేటిక్గా టేబుల్ వచ్చేస్తుంది. అవును. సో సేమ్ అదే పని ఇక్కడ చేస్తామన్నమాట. ఓకే. సో గవర్నమెంట్ అనేది ఒక రోలో వచ్చింది. అంటే గవర్నమెంట్, మిడ్ మార్కెట్, ఈ నేమ్స్ అన్ని సిగ్మెంట్ అంతా ఒక రోలో వచ్చింది. దాని యొక్క టోటల్ యూనిట్ సోల్స్ అంతా ఒక రోలో వచ్చింది. దానికోసం ఏం చేయాలంటే ముందు గ్రూప్ బై మీద ప్రెస్ చేయాలి. ఒక నిమిషం, స్లోగా ఉంటుంది గ్రూప్ బై కొద్దిగా. ఇక్కడ మీరు చూడొచ్చు సిగ్మెంట్ అని ఉంది. ఎందుకంటే మనం ఆ కాలం మీదే చేస్తున్నాం. మనకు ఆ కాలం నచ్చకపోతే కంట్రీ అని కూడా మార్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? అండ్ న్యూ కాలం క్రియేట్ అయింది. ఎందుకంటే కంట్రీ నేమ్స్ అన్ని ఈ పక్కన వచ్చి మన టోటల్ వాల్యూ వచ్చేదానికంటూ ఒక కాలం క్రియేట్ అయింది కదా, ఆ కాలంకి మీరు ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అవును. ప్రస్తుతానికి నేనేమంటా అంటే టోటల్ సేల్స్. ఓకేనా? ఇక్కడ మనం ఆపరేటర్ ఇస్తాం. రోస్ని కౌంట్ చేయాలా, సమ్ము చేయాలా, యావరేజా, మినిమమా, మ్యాక్సిమమా, లేకపోతే మీడియన్. మీడియన్ యావరేజ్ ఒకేలాగా ఉంటాయి. మనం ఆడేమో డైరెక్ట్ ఇచ్చేసుకుంటాం కదా, ఇక్కడ వాల్యూ సెట్టింగ్ లో వెయ్యి సమ్ కావాలా, కౌంట్ కావాలా. అవును, అక్కడ ఇచ్చేస్తే అయిపోద్ది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కాలం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సమ్ అని ఇచ్చి ఇక్కడ ఏ కాలంని సమ్ చేయాలో కూడా చెప్పాలి. ప్రస్తుతానికి యూనిట్ సోల్స్ తీసుకుంటాం అనమాట. తీసుకొని ఓకే ప్రెస్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక గ్రూప్ లా క్రియేట్ అయింది మొత్తం. కెనడా నుంచి టోటల్ యూనిట్స్ పైవట్ లెక్క, ఎగ్జాంపుల్ పైవట్ లెక్క కంప్లీట్ పివోట్ టేబుల్ లాగే ఉంటుంది. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం కంట్రీ వైజ్ టోటల్ సేల్స్ కావాలి అంటే ఇలా మార్చి సేవ్ అండ్ లోడ్ కొడితే పవర్ బిఐలోకి మన టేబుల్ ఇలానే వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు. బట్ పవర్ బిఐలో మనం యూజ్ చేయం దీన్ని. ఎందుకంటే పవర్ బిఐ అనేది బై డిఫాల్ట్ తీసేసుకునిద్ది అక్కడ చార్ట్స్లోకి వెళ్ళి. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ యూజ్ ఫస్ట్ యాజ్ హెడర్ అనేది మీరు ఆల్రెడీ చూశారు. యూజ్ ఫస్ట్ రో అని ఇస్తే ఇక్కడ కాలం 1, కాలం 2, కాలం 3 ఇలా వచ్చి కింద మన హెడర్ పార్ట్ అంతా వచ్చింది. అలా వస్తే కరెక్ట్ కాదు. ఈ హెడర్ పార్ట్ అనేది హెడర్ పార్ట్లోనే ఉండాలి. అందుకని ఏం చేస్తాం, ఇలా వచ్చినప్పుడు డేటా యూజ్ ఫస్ట్ యాజ్ హెడర్ అని కొడితే మనకి ఫస్ట్ రో అనేది వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ మనకు ఉండే ఆప్షన్ ట్రాన్స్పోజ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, రోని కాలంని రోగా మార్చేదాన్ని ట్రాన్స్పోజ్ అంటే. సో రియల్ టైంలో దీన్ని అస్సలు యూజ్ చేయొద్దు. మరి పెద్ద పెద్ద డేటాల మీద అయితే అసలు యూజ్ చేయొద్దు.
ఓకే. ఇక్కడ 16 కాలమ్స్ 700 రోస్ ఉన్నాయి కదా. హ్మ్. ఒక్కసారి నేను ట్రాన్స్పోజ్ కొట్టంగానే మీరు అబ్జర్వ్ చేయండి 700 కాలమ్స్ 16 రోస్ అయిపోయింది. ఓకే. ఎందుకని అలా అయినాయో చెప్పండి. ఎందుకంటే రోస్ కాలమ్ లెక్క అయింది. కాలమ్ రోస్ లెక్క అయింది కాబట్టి. ఎస్. ఎందుకంటే ట్రాన్స్‌పోజ్ అనేది ఆపోజిట్ కాబట్టి. ఓకే. సో రియల్ టైంలో మీరు దీన్ని యూజ్ చేయొచ్చా? చేయకూడదా? చేయొద్దు. ఎందుకంటే ఇది ఇన్‌కరెక్ట్. ఇది ఒకే ఒక కాలమ్‌ని మనకు కావాలంటే చేయొచ్చు. కానీ మల్టిపుల్ చేస్తే ఇట్లా రాంగ్ డేటా వస్తది. సో జనరల్‌గా ఇక్కడ ఒకే ఒక కాలమ్‌ని ట్రాన్స్‌పోజ్ చేయలేమనమాట. మొత్తం హ్మ్. మల్టిపుల్ అంటే టేబుల్ మొత్తం అయిపోద్ది. హుహు. సో దానికనే మనం దీన్ని యూజ్ చేయకూడదు. బట్ దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే చిన్న డేటా ఉన్నప్పుడు. అంటే రెండో, మూడో రైట్. కాలమ్స్ ఉండి 10, 12 రోస్ ఉన్నప్పుడంటే ఓకే. కానీ హ్మ్. 1000 రోసు, 10,000 రోసు ఉన్న డేటానైతే మీరు టచ్ చేయకూడదనమాట. హుహు. ఓకేనా? సో ఓకే. ఇది అయిపోయింది. యాక్చువల్‌గా ఇక్కడ కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ ఉండదు. బై డిఫాల్ట్ మీరు ఇంటూ ఉండదు. కొడతారు. అవును. సేమ్ పవర్ క్వెరీ ఎడిటర్ లెక్కనే ఇగ. హ్మ్. సేమ్ అంటే హ్మ్. యాక్చువల్‌గా ఎక్సెల్‌లో ఉన్నదే ఎవరు యూజ్ చేయకపోతే మనకి పవర్ బిఐ అనేది వచ్చిందనమాట. అవును. నెక్స్ట్ మీకుండే ఆప్షన్ ఏందంటే రివర్స్ రోస్. రివర్స్ రోస్ అంటే హ్మ్. ఏంటి? అంటే ఇప్పుడు టాప్‌లో ఉన్న రోస్ అన్నీ కిందకెళ్ళిపోతాయి. కింద ఉన్నయన్నీ పైకొచ్చేస్తాయి అనమాట. ఓకే. సింపుల్‌గా ఒక మనిషిని నుంచోబెట్టినప్పుడు హెడ్ టాప్‌లో ఉంటది. లెగ్స్ కింద ఉంటాయి. అదే హుహు. రివర్స్ అంటే ఏమైద్ది? కాళ్ళు పైకెళ్ళి తల కిందకొచ్చిద్ది గదా. అవును. అదే పని ఇక్కడ రివర్స్ రోస్ చేస్తది. రివర్స్ రోస్ అంటే కింద హ్మ్. నుంచి పైకొస్తదనమాట. ఓకేనా? సో, రివర్స్ హ్మ్. రో అనేదాన్ని గూడా యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు రియల్ టైమ్‌లో. మనం మహా అంటే హుహు. ఏం యూజ్ చేస్తాం అంటే అసెండింగ్‌గా, డిసెండింగ్‌గా మాత్రం యూజ్ చేస్తాం. హుహు. ఓకే. ఇదయిపోయింది గదా. నెక్స్ట్ కౌంట్ రోస్. కౌంట్ రోస్ అంటే మీరిక్కడ చూస్తే 16 కాలమ్స్ 700 రోస్ అని జెప్పి మీకు డీటెయిల్డ్‌గా అక్కడే ఉంటది. హుహు. అంటే 1000 రోస్ లోపలుంటే మీకిక్కడ చూపిచ్చిద్ది. ఒకవేళ 1000 కంటే ఎక్కువున్నప్పుడు ఇక్కడ 999+ అని వచ్చేసిద్ది. హుహు. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ కౌంట్ రోస్ మీద ప్రెస్ చేస్తే, ఆ కౌంట్ రో అనేది మనకు చెప్పుద్దనమాట. ఎంత వాల్యూ ఆఫ్ రోస్ ఉన్నాయి అనేది. హుహు. అర్థమైందా బ్రో? అవును. సో, కౌంట్ రోస్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్‌గా మీకు అర్థమైంది చెప్పండి. సో, రోస్‌ని కౌంట్ జేయడం గదా బ్రో! సో, బేసికల్‌గా ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కౌంట్ ఓకే. ఎన్ని రోస్ ఉన్నాయో లెక్కేసి చెప్పేదాన్ని కౌంట్ రోస్ అంటాం సింపుల్‌గా. అదే డేటా ఆ రోస్‌ల డేటా ఎన్నున్నాయి అనేది. అహా! డేటాతో ఏవేవైతే సంబంధం లేదు బ్రో. ఓకే. ఏ నుంచి మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి. ఈడ 1, 2 అలా స్టార్ట్ అవుతది కదా. చివరి నంబర్ రోది చూపిస్తదనమాట. అదే. మీరు అక్కడి వరకే. 700 ఇప్పుడు ఎగ్జాంపుల్ రోస్ ఉన్నాయి 700. హ్మ్. అవును. 700 వరకు డేటా ఉంది. సో, ఇదే లాస్ట్ రో. కాబట్టి ఈడదాకా అది. లెక్కేసి ఈ నంబరే ఇచ్చిద్ది. అదేది లెక్కేయదు గానీ, ఈ ఈ హ్మ్. నంబర్స్‌ని బేస్ చేసుకొని ఇచ్చేసిద్దనమాట. రైట్. చివర్లో ఏ నంబర్ ఉంటే ఆ నంబర్‌ని ప్రెజెంట్ చేసిద్ది. నెక్స్ట్ హ్మ్. మనకుండేది డిటెక్ట్ డేటా టైప్. దీని మీద ప్రెస్ చేసి డిటెక్ట్ డేటా టైప్ అంటే అది ఏ డేటా టైపో పైన మెన్షన్ చేసిద్దనమాట. టెక్స్ట్ ఇవన్నా? ఆ! అవును. ఇక్కడ అంతే. యూనిట్ సోల్డ్ ఇప్పుడు మీద కొడితే అమౌంట్ డెసిమల్ నంబర్స్ అదే. ఎందుకంటే ఇక్కడ పాయింటెడ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి బై డిఫాల్ట్ డెసిమల్ అని ఇచ్చారు. హ్మ్. ఓకే. ఇక్కడ మీకు ఈ 2 అర్థమైనయి గదా. డేటా టైప్ అంటే ఏంటి? డిటెక్ట్ డేటా టైప్ అంటే ఏంటి అని. హ్మ్. సో, డిటెక్ట్ డేటా టైప్ అని కొట్టినప్పుడు ఈ డేటా టైప్ కూడా చూపిచ్చిద్దనమాట. మనది ఏ డేటా టైప్‌లో ఉంది అని. హుహు. ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. ఓకే. బట్ రియల్ టైమ్‌లో ఒక డేట్ తప్పితే ఏది మార్చొద్దు. ఎందుకంటే పవర్ బిఐ అనేది చాలా పర్ఫెక్ట్‌గా డేటా టైపులని డిటెక్ట్ చేస్తది. ఓకే. ఓకేనా? నెక్స్ట్ మనకుండేది రీనేమ్. రీనేమ్ అంటే మీనింగ్ ఏందంటే ఇక్కడ హెడర్ పార్ట్‌లో కాలమ్ నేమ్స్ ఉన్నాయి చూసారా? రీనేమ్ జేయొచ్చు. ఆ! ఏమైనా చేంజెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోడక్ట్ యాడ్ మీద జేయొచ్చు. ప్రెస్ చేసి రీనేమ్ అంటే ఆ ప్రోడక్ట్ నేమ్ మార్చేసి ఇంకోటి రాయొచ్చు. అవును. సో, దానికంటే బెటర్ ఆప్షన్ ఏందంటే డబుల్ ప్రెస్ చేసినా సరిపోద్ది. ఓకే. ఓకేనా? అంటే 2 ఆప్షన్‌లు ఉన్నాయి. మీరు ఏది కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. నెక్స్ట్ రీప్లేస్ వాల్యూస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 921 ఉంది. నాకది 922 చేయాలి. అప్పుడు నేనేం చేస్తాను రీప్లేస్ వాల్యూ కొట్టి ఒక పాపప్ ఓపెన్ అయిద్ది. 921ని దేనితో హ్మ్. రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. 923 అని ఇస్తాను. హ్మ్. అక్కడ వాల్యూ మారిపోద్ది. ఇదిగోండి ఎక్కడ అది మార్చింది. అది సార్టింగ్ ఉన్నట్టుంది. అందుకే అది కిందకి అయిపోయినట్టుంది. జంబుల్డ్ ఉందా ఏంది? ఏమన్నా సార్ట్ పెట్టిర్రా?
ఆహా, అదేం లేదు. ఇది 921 ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెవెంత్ రోలో అవును. సెవెంత్ రోలో ఇప్పుడు 921 మీద రిప్లేస్ వచ్చేసి 923 పెడతారు. 920. జనరల్గా అయితే మీరు దాని మీద పెట్టి ప్రెస్ చేయాలని కూడా ఏం లేదు, మీరు విడిగా కూడా ఎంటర్ చేసేయచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు చేంజ్ అయింది. అవును. 920 అంటే ఇందాక కూడా చేంజ్ అయింది, కాకపోతే మనకు కనపడదు, మనం కింద కనిపియలేదు. చూసాం. ఓకే. నెక్స్ట్ ఈ ఫిల్ అనే ఆప్షన్, ఈ ఫిల్ అనే ఆప్షన్ కోసం నేను ఏం చేస్తానంటే ఒక డేటాని ఎంటర్ చేస్తాను. ఫిల్ అంటే సింపుల్ మీనింగ్, మనకి ఎక్సెల్లో ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 2 అని నొక్కి డ్రాగ్ చేస్తే 3 4 5 6 అని వచ్చేస్తాయి. ఐడియా ఉంది బ్రో? 1 2 అని కొట్టి కింద డ్రాగ్ చేస్తే ఆ రెండింటిని సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంత డ్రాగ్ చేస్తే అంత వచ్చేస్తుంది నంబర్స్ సో సీక్వెన్స్గా. అలాంటిదే, కాకపోతే ఏంటంటే ఇది సీక్వెన్స్గా రాదు, పైన ఉన్న నెంబర్నే కిందంతా ఫిల్ చేసింది. సో ఈ కాలంలో మొత్తం 3 నెంబర్స్ ఎంటర్ చేశాను. పక్క కాలంలో వచ్చేసరికి అక్కడ కూడా ఒక 3 4 ఎంటర్ చేసేస్తాను సింపుల్గా. ఓకే. ఓకే, ఇలా ఇచ్చి ఓకే కొట్టాను. ఇది ఒక టేబుల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ అవుద్ది 1 మినిట్ టైం తీసుకొని, దాంట్లో మనం ఫిల్ చేద్దాం. మీరు ప్యారలల్గా ప్రాక్టీస్ చేస్తున్నారా? లేదు లేదు, నేను ఇప్పుడేగో ఈ పవర్ బి ఏది ఓపెన్ చేసిన పాతది ఓపెన్ చేస్తే ఇది పాతది వస్తుంది. ఇది పాత ఓపెన్. అదే నేను క్లిక్ చేద్దామని చూస్తున్నా. ఇక్కడ పాతది సేవ్ చేసి పెట్టినాం చూడు మనము. అది దాంట్లో కొత్తగా ట్రాన్స్పోజ్ ఆప్షన్ వస్తలేదు. నేను అదే కొత్తగా ఓపెన్ చేద్దామని చూస్తున్నా. అలా ఏం లేదు, అవసరం లేదు బ్రో. సింపుల్గా ఇక్కడికి వెళ్తే మీకు పవర్ బిఐ డెస్క్టాప్లోనే ఉన్నారు కదా, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అనే ఆప్షన్ ఉంది చూసారా? ఏడా? ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్లో మీకు ట్రాన్స్ఫార్మ్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది రీసెంట్ సోర్స్ పక్కన. దాన్ని ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ అది నొక్కినా మీకు కొత్తగా ఓపెన్ అయిపోయింది. అదే కొత్తగా ఓపెన్ అయిపోయిందిలే ఇప్పుడు. సో జనరల్గా ఈసారి ఎందుకంటే జనరల్ గా చూసుకుందాం అని చెప్పేసి నేను కొంచెం అంటే రియల్ టైమ్ లో కూడా చూసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. అంటే రియల్ టైంలో కావాలంటే మీరు అక్కడి నుంచే చేయాలి. అంటే మీరు ప్రతిసారి అలా కొత్తగా వెళ్ళటం కంటే సింపుల్గా ఇక్కడికి వెళ్ళిపోయి ట్రాన్స్ఫార్మ్ డేటాని కొడితే సరిపోతుంది. ఇప్పుడు ఫిల్లో 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఫిల్ డౌన్, రెండోది ఫిల్ అప్. ఈ కాలంలో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 26 ఉంది. 26 ఉంది. నేనేం చేస్తానంటే ఈ 12ని కింద ఫిల్ చేస్తా, అంటే ఇక్కడ 9 దాకా. ఎందుకంటే 10 కాడ ఎందుకు ఫిల్ అవుతుందంటే 10 కాడ ఆల్రెడీ వాల్యూ ఉంది కాబట్టి. ఈ 25 అనేది 19 దా ఫిల్ అయింది. మరి 20 ఎందుకు ఫిల్ అవుతుందో చెప్పండి? 20 ఎందుకంటే కింద వాల్యూ లేదు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి. అంటే ఈ వాల్యూ పై వరకు ప్రింట్ అయింది, ఇక్కడ నుంచి కిందకి. ఇది చివరిదా ప్రింట్ అయిపోద్ది, ఎందుకంటే కింద ఏ వాల్యూ లేదు కాబట్టి స్టాప్ చేయడానికి. సో ఇప్పుడు ఫిల్ డౌన్ అని ఇస్తాను, కాలంని సెలెక్ట్ చేసేవాలి. సో ఇప్పుడు లోడ్ అయ్యాక మీరు చూడొచ్చు, ఈ 12 అనేది 25 దాకా వచ్చింది, 25 అనేది ఇక్కడ దాకా వచ్చింది, ఈ 26 అనేది కింద దాకా ఫిల్ అయింది. ఓకేనా? అంటే పైన ఉన్న వాల్యూస్ని కింద వైపుకి ఫిల్ చేయటాన్ని ఫిల్ డౌన్ అంటాం. అంటే బేసికల్గా ఏంటంటే మీరు ఇప్పుడు మనం కంట్రోల్ డి ఒత్తుతాం చూడు బ్రో, అట్లనే కదా. కొంచెం పైన నంబరు ఈ నంబర్ వరకు 26 ఎక్కడ నుంచి ఇప్పుడు 25 ఎక్కడ నుంచి ఉందో 26 ఏడు దాకా ఉందో దాని మధ్యలో పైన ఉన్న నంబర్ కిందికి కొట్టని చెప్తున్నాం. రిపీట్ చేయమని చెప్తున్నాం, అదే కదా బేసికల్ గా మాట్లాడాలి సింపుల్ గా. ఇప్పుడు 25 కి 26 కి మధ్యలో ఒక 10 rows గ్యాప్ ఉన్నాయి. అయితే నువ్వు ఏం చెప్తున్నావు అంటే 26 నంబర్ దాకా, అంటే 26 నంబర్ కంటే ముందు 25 ఫిల్ చేయని చెప్తున్నావు. కరెక్టా? నాకు అర్థమైంది. అదే కదా. అంటే నెక్స్ట్ సేమ్ అదే ఫిల్ అప్ అంటే కింద ఉన్న వాల్యూ పై వైపు ఫిల్ అయింది. ఓకే. అంటే మీరు కంట్రోల్ డీని యూజ్ చేస్తారు కదా, ఇక్కడ ఫిల్ అప్ ఫిల్ డౌన్ అంటాం సింపుల్గా. ఓకే. ఫిల్ అప్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు అది ఫిల్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మనకు అదే సేమ్ ఇది ఆల్రెడీ మనం పవర్ క్వెరీ ఎడిటర్ లో కవర్ చేసినాం. ఇది నాకు గుర్తుంది. పవర్ క్వెరీ ఎడిటర్లు ఇవన్నీ చూసాం. ఒక పైథాన్ ఆర్ గురించి తప్పితే మిగతా అన్నీ వచ్చేస్తాయి ఆడే. రైట్. నెక్స్ట్ మనకు ఉండేది పివోట్ కాలం. పివోట్ కాలం అంటే ఏంటంటే ఈ కాలం అనేది మనం ఏ కాలం అయితే సెలెక్ట్ చేసి పివోట్ కొడతామో
ఆ కాలం అనేది హెడర్ పార్ట్ కింద మారిపోద్ది అనమాట. ఓకే. సింపుల్గా ఇప్పుడు ఇక్కడ అన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్ కట్ ఉండదు. ఈ సిగ్మెంట్ అనే కాలం తీసుకొని పివోట్ కాలం అని ప్రెస్ చేశాం. దీన్ని రియల్ టైంలో అస్సలు ఓకే. యూజ్ చేయకూడదు. ఇక్కడ మిమ్మల్ని అడిగింది ఏ కాలం అనేసి కంట్రీయా లేకపోతే ఏదో ఒక కాలం సెలెక్ట్ చేయండి. ఓకే. లెట్స్ టేక్ సేల్స్ ప్రైస్ అనేది ఇచ్చి ఓకే కొట్టే. ఇప్పుడు హుహు. మీకు పివోట్ టేబుల్ లాగా అది క్రియేట్ అయింది. ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది క్రియేట్ అవ్వలేదా? ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ అంతా కెనడా అని వచ్చింది. సెగ్మెంట్ అనేది అసలు లేదు. ఓకేనా? హుహు. కెనడా అంతా అయిపోయాక నెక్స్ట్ ఇంకో కంట్రీ వచ్చింది, నెక్స్ట్ ఇంకో కంట్రీ వచ్చింది. ఫిల్టర్ గదా! ఇప్పుడు మీరు చెప్పేది అంటే సీక్వెన్స్‌గా సార్ట్ చేయమన్నారు గదా! సో జనరల్గా సార్ట్ చేయమన్నారు. షార్ట్ హ్మ్. చేస్తాం. కాకపోతే ఏంటంటే పివోట్ టేబుల్ని యూజ్ చేయకుండా ఇక్కడి నుంచే షార్ట్ చేసుకోండి. సార్ట్ చేయమంటున్నారు ఇక్కడి బేసికల్‌గా. నుంచే చేయండి. ఎందుకు పివోట్ టేబుల్? అసెండింగ్ ఎందుకంటే ఈ కాలం ఒక్కోసారి వర్క్ అవ్వచ్చు, ఒక్కోసారి వర్క్ కాకపోవచ్చు. అందుకని దాన్ని హుహు. జోలికి వెళ్ళొద్దు. ఒకసారి ఓకే. పివోట్ చేశాక అన్పివోట్ కొడితే అన్పివోట్ అయింది అనమాట. బ్రో ఒక్క నిమిషం బ్రో. 1 మినిట్. ఇదేది మ్యూట్ ఆప్షన్ బ్రో సారీ. కానీ కంటిన్యూ బ్రో. బ్రో వచ్చిన సారీ. వచ్చిన బ్రో. అంటే మీరు వేరే మాట్లాడుతురా? లేదు, మీతోనే బ్రో చెప్తున్నాను. పివోట్ చేసి మీది ఆహా, లేదు వాయిస్ దూరం వచ్చింది అసలు వినపడలే. నాతో మాట్లాడినట్టు అనిపించలేదు. ఓకే ఓకే. జనరల్ నా ఫ్రెండ్ ఉంటేను చెప్పు. ఓకే. నో వరీస్. ఈ పివోట్ చేసిన దాన్ని అన్పివోట్ చేయటం అన్పివోట్ కాలం అంటాం. జనరల్గా ఈ రెండింటిని యూజ్ చేయొద్దు. ఓకే. సో పైవట్ అంటే డేటాని పైవట్ ఫార్మాట్‌లో కాలమ్స్‌ని చేయమని, ఇది అన్‌పైవట్ అంటే పైవట్ చేసింది తీసేసేయని చెప్పడం తీసేసేయని అంతే. చెప్పటం. ఒక్కసారి ఓకే. మీరు పైవట్ చేసి తీసేస్తే అది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనమాట డేటా అనేది. ఓకే. అంతే. ఓకే. చూడండి అది ఎలా మారిపోయిందో. అవును. అంటే ఫార్మాటింగ్ అంతా డిఫరెంట్ తేడా వచ్చింది. సో అందుకనే మనం దీని జోలికి వెళ్ళకపోవటం అనేది బెటర్ అనమాట. ఇక్కడ చూడండి కంట్రీ అనే కాలం నేమ్ ఉంది చూసారా, అదంతా ఒక రోలో ఫిల్ అయిపోయింది మొత్తం అన్ని రోస్. కంట్రీ ఓహో! నేమ్ ప్లేస్లో వాల్యూ అని వచ్చేసింది. హుహు. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తాం అంటే పివోట్ని అన్పివోట్ని యూజ్ చేయాలి. ఓకే. మళ్ళీ అట్లా అంటున్నప్పుడు వాడు ఆప్షన్‌లు ఎందుకు ఇచ్చిండు? కరెక్ట్ వర్క్ చేయనప్పుడు? యాక్చువల్గా ఇది పివోట్ అనేది మన ఎక్సెల్ నుంచి డైరెక్ట్ ఇన్స్పిరేషన్ అనమాట. ఓహో! ఆడు డైరెక్ట్ కొట్టేసినట్టున్నాడు. యాక్చువల్గా ఈ పవర్ క్వైరీ ఎడిటర్ మన పవర్ బిఐలో ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు నుంచి ఎక్సెల్లో ఉంది. హుహు. సో ఎక్సెల్లో మనకి పివోట్ చేసిన కాలమ్స్ని అక్కడ అన్పివోట్ చేసుకునే వాళ్ళం, అక్కడనే మళ్ళీ పివోట్ చేసుకునే వాళ్ళం. ఎక్సెల్కి అది బెటర్గా ఉండేది. బట్ పవర్ ఓకే. బిఐ కాడికి వచ్చేసరికి అది అంత బెటర్గా లేదు. అర్థమైందా బ్రో? అంటే దాంట్లో బానే వర్కౌట్ అయితుంది. దీంట్లో వర్కౌట్ అయితలేదు అంటున్నారు. అంతే కదా అంతే. మీరు చెప్పాల్సింది? దాంట్లో అయితే బెస్ట్ అనమాట పివోట్ అనేది. ఇక్కడికి వచ్చేసరికి కొద్ది వరస్ట్గా మారిపోయింది. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సెల్లో కూడా మనకి ఒక లేఅవుట్ పేజ్ ఉంటుంది. ఇక్కడ పేజ్ ఓకే. లేఅవుట్ అని ఇక్కడ ఉండే పేజ్ లేఅవుట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ అవును. ఆప్షన్స్ అన్ని వార్డ్లో బాగా పనిచేస్తాయి, కానీ మనకి ఎక్సెల్లో కూడా ఉంటాయి అవన్నీ. అంటే ఈ పేజ్ లేఅవుట్ ఆప్షన్స్‌లా నేను డాష్‌బోర్డ్స్‌కి కలర్ వీటికించి కూడా చేంజ్ చేసిన బ్రో. డాష్బోర్డ్కి బ్యాక్ చేయొచ్చు ఎక్కడి నుంచి కూడా. నేను ఆల్రెడీ డాష్‌బోర్డ్ కలర్ ఇచ్చిన. కానీ ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూడు లెఫ్ట్‌లా. ఆ, కలర్ డ్రాప్ డౌన్. ఈడికించి కూడా నేను చేంజెస్ చేయగలిగిన. కొన్ని కలర్స్ ఈడ బానే ఇచ్చింది నాకు. నేను కొన్ని డాష్‌బోర్డ్ చేసినా కదా! ఓకే. మీకు చూపించిన చూడండి. దానికంటే మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఆ ఫార్మాట్లోకి వెళ్ళి ఇటు ఆ! పక్క చేసిన. కానీ ఇక్కడ డైరెక్ట్ కలర్స్ కూడా ఇక్కడ ఒకదాని మీద ఒకటి పెట్టంగానే కలర్స్ చేంజ్ చేస్తున్నాయి ఇంకాల. ఓకే. డైరెక్ట్ ఇట్లా ఒకవేళ ఇప్పుడు నాకు నచ్చలేదు ఇంకోటి వచ్చేస్తున్నా. అంటే ఒత్తంగానే ఇట్లా చేంజ్ అయిపోతుంది. ఓకే. సో ఇది కూడా బెటర్ ఆప్షనే. కాకపోతే బెటర్ ఆప్షన్. నేనైతే యూజ్ చేయగలిగిన డాష్‌బోర్డ్‌లో ఇది. బట్ మనం డాష్బోర్డ్లో యూజ్ చేసే కలర్స్ అన్నిటిని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్ నుంచి యూజ్ చేస్తాను కాబట్టి నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఈ జనరల్గా ఓకే. ఎక్కడ పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే మనకి ఎంఎస్ వర్డ్లో ఒకటి, పీపీటీలో ఒకటి, ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటాయి.
కానీ ఓకే. అట్లా అని చెప్పి అదిగా మరి మీరు లాస్ట్‌లో చెప్తా అన్నారు కదా! మీరు లాస్ట్‌లో చెప్పేస్తా అన్నారు కదా! ఏది పి వర్డ్ పీపీటీ. పీపీటీకి మీకు మామూలుగా జనరల్గా చేయటం ఎలా ఉంటుంది, ఏఐని యూజ్ చేసి ఎలా చేయాలో అనేది రెండు ఉంటాయి. అదే చెప్పండి బ్రో పర్లేదు. సో ఓకే, మీకు ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్ ఉండేది మూవ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సిగ్మెంట్ అనే కాలం ఇక్కడ ఉంది. సడన్గా నా మేనేజర్ ఓకే. వచ్చి ఏమన్నాడంటే అది చివర పెట్టు అన్నాడు ఇయర్ తర్వాత. హ్మ్. అప్పుడు హ్మ్. నేనేం చేస్తా అంటే కాలంని సెలెక్ట్ చేసి మూవ్ చేస్తా. యాక్చువల్‌గా ఇది ఎట్లుంటదంటే పైవట్‌లో గూడా ఆప్షన్ ఉంటది. రైట్ సైడ్‌లో పైవట్ టేబుల్ ఏమైనా కాలమ్స్ ఎక్కువున్నాయనుకో లాస్ట్‌కెళ్ళాలి. బిగినింగ్ ఫస్ట్‌కి రావాలి. అదే ఆప్షన్ గదా మీరు సేమ్ చెప్పేది. ఆప్షన్ టు ద ఎండ్ టు ద సేమ్ ఆప్షన్. బిగినింగ్, హ్మ్. లెఫ్ట్కి పోవాలా, రైట్కి వెళ్ళాలా, డీటెయిల్డ్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో మూవ్ అనే దాంట్లో నేను మీకు ఏ విధంగా చూపించడం లేదు, ఎందుకంటే మీరు ట్రై చేయండి. ఓకే. ఎందుకంటే మీకు అది ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి. ఐడియా ఉంది. అది బేసికల్‌గా ఏం లేదు బ్రో. కాలమ్స్ లెఫ్ట్‌కి మూవ్ జేయాలా. ఒకవేళ ఫస్ట్ కంటే బిగినింగ్ అని ఉంటది. లాస్ట్ కంటే లాస్ట్ ఉంటది. ఎండ్ అని ఎండ్ ఉంటది. అని ఉంటుంది. మిగతాది లెఫ్ట్ రైట్‌కి మూవ్ చేసుకుంటుంటూ అవును. ఉండాలి. సో కరెక్ట్. నెక్స్ట్ మనకుండే ఆప్షన్ ఏంటంటే ఏదైనా ఒక కాలమ్ సెలెక్ట్ చేసి కన్వర్ట్ టు లిస్ట్ అంటే ఆ కాలంలో ఉన్న డేటా అంతా ఒక లిస్ట్ ఫార్మేట్లో చూపిస్తుంది. అంటే ఏమేమి ఓకే. రోస్ ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఏమేమి రోస్ ఉన్నాయి, ఒత్తి ఆ కాలం గురించి హ్మ్. మాత్రమే మాట్లాడింది. హుహు. ఇంకా దేని గురించి మాట్లాడదు. ఓకే. ఓకే, లిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాప్కి వెళ్తున్నప్పుడు మీకు లిస్ట్ ఇస్తారు ఇది తీసుకురమ్మని. అంతే. సో లిస్ట్ హ్మ్. అంటే ఐటెమ్స్. ఏంటంటే పర్టికులర్ ఐటమ్స్ అన్ని ఒక పేపర్లో రాసి ఉంటాయి. హ్మ్. అలాగే ఇక్కడ కూడా అంతే, మనం ఏదైనా ఒక కాలం సెలెక్ట్ చేసి లిస్ట్ అంటే ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నీ ఒక లిస్ట్ లాగా వచ్చేస్తాయి. వ్యూ లిస్ట్ వ్యూ ఫార్మాట్‌లా. ఇది ఎందుకనేది లిస్ట్ అనేది ఉపయోగపడిద్ది అంటే మనకు అసలు ఇంత పెద్ద డేటాలో ఒక కాలం చెక్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. హుహు. అంతే కదా, ఇంత డేటాలో నాకు ఆ! ప్రోడక్ట్ మొత్తం చెక్ చేయాలంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదే లిస్ట్ కింద చేసుకుంటే ఏమేమి ఉన్నాయో క్లియర్ కట్గా ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. అవును. ఓకే. సో ఈ రెండిట్లో ఏం డౌట్ ఉందా, టేబుల్‌లో గాని, ఎనీ కాలమ్‌లో గాని? లేదు బ్రో. 1 మినిట్ ఆ! బ్రో. బ్రో సారీ. ఆ! సో ఇప్పుడు లేదు మా మా మిస్ మా మా మదర్‌కి పోయి ఫుడ్ ఇయ్యాలి క్లాస్ ఆ! కాంగానే. ఓకే. అదే మాట్లాడుతున్నా. ఓకే. మనం ఒక 30 మినిట్స్‌లో ఫినిష్ చేసేద్దాం. ఆ! అప్పుడెళ్దాం. ఓకే. ఓకే. ఓకే బ్రో. సో ఇప్పుడు నెక్స్ట్ మనకుండే ఆప్షన్ ఏమంటామంటే టెక్స్ట్ కాలమ్ ఆప్షన్ అంటాం. హ్మ్. ఓకేనా? జనరల్‌గా మీరు చూసే దాంట్లో కాలమ్స్ మీద ఇదే లాస్ట్‌గా ఉండేది. ఈ మిగతాయన్నీ కంప్లీట్ ఓకే. మ్యాథ్స్‌కి సంబంధించినయి. అవును. ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్. మీకు ట్రిగ్నోమెంట్రీ వచ్చా బ్రో? రాదు బ్రో. ఆహా! ఓకే. అదేదో 2, 3 ఫార్ములాలు గుర్తుంటాయి. నేను మ్యాథ్స్‌లో పూర్. మ్యాథ్స్ మీకు పర్ఫెక్ట్‌గా వస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా వస్తది. నాకు రాదు బ్రో. ఆహా! మ్యాథ్స్ జీరో నాలెడ్జ్. ఓకే. సో జనరల్‌గా మీకు ఫార్మాట్ అంటే ఏంటో చెప్పండి? ఫార్మాట్ అంటే ఇప్పుడు ఏదన్నా అంటే గలీజ్ అంటే అంటే ఎట్లా చెప్పాలి నీకు? ఒక డేటా గలీజ్ ఫార్మాట్‌లో ఉంది. దాన్ని ఒక మంచి విధంగా ఒక ప్రిఫరబుల్ ఫార్మాట్, విజువలబుల్ ఫార్మాట్‌లో తీసుకురావడం అది ఫార్మాట్ కదా! ఓకే. సో జనరల్‌గా ఇక్కడ ఫార్మాట్ అంటే ఏంటంటే క్యాపిటల్‌లో కావాలా? స్మాల్‌లో కావాలా? హ్మ్. అలాగే ఫస్ట్ లెటర్ ఒకటే క్యాపిటల్ వచ్చి మిగతా అన్ని స్మాల్‌లో కావాలా? ఒకవేళ ఏదైనా అన్‌వాంటెడ్ సింబల్స్ ఉంటే అవి తీసేసి పర్ఫెక్ట్‌గా కావాలా? లేదంటే మధ్య హ్మ్. మధ్యలో వైట్ స్పేసెస్ ఉంటాయి. కొన్నిసార్లు స్పేస్ బార్ పడిపోద్ది. అవును. అవేమైనా ఉంటే రిమూవ్ చేయాలా? ఇవన్నీ చెప్పేది ఫార్మాట్ అన్నమాట. సో హ్మ్. ఇక్కడ డౌన్ యారో కొట్టి లోవర్ కేస్ అంటే ఇది మొత్తం లోవర్ కేస్‌లో మారిపోద్ది. అంటే ఈ జీ కూడా అవును. స్మాల్ అయిద్ది. ఇదే ఎక్సెల్‌లో అయితే మనము ఫార్ములా యూజ్ ఆ! చేయాల్సొస్తది. అప్పర్ కేస్, లోవర్ కేస్ అన్న ఫార్ములాస్. అవును. దా ఎక్సెల్ ఆప్షన్ గూడా ఉంటది గదా! ఆప్షన్ ఉంటది. బట్ మనం ఫార్ములా యూజ్ చేస్తాం జనరల్‌గా గదా! ఫార్ములా అనేది ఈజీగా ఉంటది. మీరు ఫార్ములానే ఫార్ములా యూజ్ చేయదలుచుకోకపోతే మీకు దాన్నేమంటారు? ఇక్కడ పవర్ క్వెరీ.
పవర్ క్వైరీ ఎడిటర్ కాదు బ్రో, డెవలపర్. అది మ్యాక్రోస్ నుంచి దాన్ని మళ్ళీ మీరు కోడ్ ఫార్మాట్లో రాయొచ్చు. అంటే వచ్చే ప్రతిదీ క్యాపిటల్లో రాయి అన్నట్టు చెప్తాం. కాకపోతే ఓకే. అది మొత్తం రోని కాలంని కరెక్ట్గా ఐడెంటిఫై చేయదు, మీరు ఏం రాసినా క్యాపిటల్లోకి వచ్చింది, అదొక్కటే ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ మనకు ఉండేది క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఏంటో ఇది చెప్పండి. అంటే ప్రతి వర్డ్ ని ఫస్ట్ లెటర్ లా క్యాపిటల్ లెటర్ చేయని చెప్తున్నా. ఫస్ట్ ఇది ఒక వర్డ్ కాబట్టి ఈ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేయి, మిగతా అన్ని స్మాల్లో ఉంచు అని చెప్పాం. అవును. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాము కిరణ్ అని ఉంది. రాము స్పేస్ కిరణ్ అనుకో, ఆర్ క్యాపిటల్ రావాలి, కే క్యాపిటల్ రావాలి. ఓకే, కరెక్ట్. ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే ట్రిమ్ అంటే మీకు తెలిసిందే, ఎక్స్ట్రా వైట్ స్పేస్, ఎక్స్ట్రా స్పేసెస్ తీయమని. క్లీన్ అంటే అన్వాంటెడ్ సింబల్స్ ఏమైనా ఉంటే, లైక్ కొన్ని సింబల్స్ వస్తాయి కదా, అది చైనీస్ సింబల్స్ టైప్లో వస్తుంటాయి అప్పుడప్పుడు డేటాలో, వాటన్నిటిని రిమూవ్ చేయడానికి మనం క్లీన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. బట్ రియల్ టైంలో మనకు ఆ సింబల్స్ రావు, మనం ఏమి క్లీన్ ప్రెస్ చేయబడలేదు. నెక్స్ట్ ఈ రెండు మెయిన్, యాడ్ ప్రిఫిక్స్, యాడ్ సఫిక్స్ అని. ఇక్కడ ప్రిఫిక్స్ అంటే ఈ పదానికి ముందర మీరు ఏం యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేయడాన్ని యాడ్ ప్రిఫిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 అని ఇచ్చానంటే గవర్నమెంట్, మిడ్ మార్కెట్, ఛానల్ పార్ట్నర్స్ వీటన్నిటికంటే ముందల నేను ఇచ్చిన 1 2 3 అనేది వచ్చింది. ఓకేనా. ప్రిఫిక్స్ మీన్స్ యాడింగ్ సంథింగ్ బిఫోర్ ద టెక్స్ట్. ఓకేనా. అదే సఫిక్స్ అంటే లాస్ట్. సో ఇక్కడ మీరు నెంబర్స్ అనే కాదు, ఏది కావాలంటే అది ఎంటర్ చేసుకోవచ్చు. ఇట్ మే బి టెక్స్ట్, ఇంకోటో అది మీ ఇష్టం. సో ఇప్పుడు ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే ఏంటనేది అర్థమైంది కదా. నేను ఇక్కడ 1 2 3 అని ఇస్తాను, ఓకే కొడతాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ లాస్ట్లో వచ్చింది. ఓకే, దీని వరకు పర్ఫెక్ట్ కదా బ్రో, ఫార్మేట్ వరకు. నెక్స్ట్ ప్రేస్ అని ఉంటుంది, దీన్ని యూజ్ చేయొద్దు. ఇది జనరల్గా ఏంటంటే మనం కోడింగ్ లాంగ్వేజ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఫైల్ ఒకటి, XML ఫైల్ ఒకటి అని. ఓకే. దీన్ని మీరు యూజ్ చేశారంటే కాలం అంతా ఎర్రర్ వచ్చేసింది బై డిఫాల్ట్. సో ఆ ఎర్రర్స్ అన్ని క్లియర్ చేయాలంటే మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అయిపోద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, సిగ్మెంట్ కాలంకి యూజ్ చేస్తే అన్ని ఎర్రర్స్ వచ్చింది. సో కోడింగ్ వచ్చిన తర్వాత యూజ్ చేయడానికి బాగుంటుంది జేసన్ డేటా. కోడింగ్ లేకుండా అయితే వస్తుంది. XML కూడా అంతే. కానీ XML లో మొత్తం మనం ఇప్పుడు XML లో సేవ్ చేసిన మనకు కలర్ పెట్టి డేటా మల్టిపుల్ ట్యాబ్స్ లో పెట్టి మల్టిపుల్ ట్యాబ్స్ ఎగిరిపోతాయి, కలర్ వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోద్ది మొత్తం. CSV లో కూడా అంతే సేవ్ చేస్తే ఎక్సెల్ డేటాని. సో అందుకే జనరల్గా మనం ఆ రెండింటిని యూజ్ చేయకపోవడం బెటర్ ఆప్షన్ ఎప్పుడైనా. నెక్స్ట్ మనకు ఉండేది ఎక్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పండి. లెంత్, ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్, రేంజ్, టెక్స్ట్ బిఫోర్ డిలిమిటర్, టెక్స్ట్ ఆఫ్టర్ డిలిమిటర్, టెక్స్ట్ బిట్వీన్ డిలిమిటర్స్. బేసికల్గా ఇది ఏంటంటే మనం టెక్స్ట్ కాలమ్స్ వేసి టెక్స్ట్ కాలమ్స్లో ఒకటి చేసి మనం డేటాని స్పేస్ తర్వాత డేటాని మూవ్ చేయి, డాట్ తర్వాత మూవ్ చేయి అనేది ఫార్మ్ ఇక్కడికి వస్తున్నాయి కదా. జనరల్గా మీరు ఎక్సెల్లో కూడా చూసే ఉంటారు. సో ప్రస్తుతానికి నేను దీన్ని డిలీట్ చేస్తాను, రైట్ క్లిక్ ఇచ్చి. ఎందుకంటే ఇంకొక న్యూ డేటాని ఎంటర్ చేద్దాం దాన్ని చేయడం కోసం. అంటే పెద్ద డేటాలో చూసే కంటే చిన్న డేటాలో అయితే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ డేటా ఎన్ని రోస్ ఉన్నాయి అనేది పవర్ క్వైరీ ఎడిటర్కి అనవసరం. మీరు ఏదైనా ఆప్షన్ ఇస్తే అది వర్క్ చేసేసిద్ది అనమాట, ఎర్రర్స్ ఏమి రావు. సో అందుకని ఏం చేస్తా అంటే మీకు అర్థం అవటం కోసం ఒక చిన్న డేటాలో చేస్తాను. ఓకేనా, ఒక్క నిమిషం. ఇది జనరల్గా పవర్ BI ఇన్స్టాల్ చేసాక మీ ల్యాప్టాప్ ఇన్స్టాల్ అవ్వలేదా? ఓకే, ఇప్పుడే కదా, కొన్ని డేస్ టైం పట్టింది. ఏమున్నాయని బ్రో ఇంకా ప్రస్తుతానికి డౌన్లోడ్ తప్ప ఇంకేం పెట్టలే కదా. అయినా పర్లేదు, పవర్ BI అంటే చాలు. ఇక్కడ నేమ్ ఉంది బ్రో, నవీన్ ఒకటి. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ స్పేస్ పడిపోయింది, ఇక్కడ నవీన్ అని, ఇక్కడ నవీన్ స్పేస్ ఏదో కుమార్ అని ఉంది అనుకుందాం. ఇక్కడ నవీన్ వెంకట్ కుమార్ అని ఇంకోటి ఉందనుకుందాం. ఓకేనా, మనం ఈ టేబుల్నే తీసుకుందాం.
దీని మీదే చేద్దాం. దీన్ని బేస్ చేసుకుని మీకు ఒరిజినల్ టేబుల్ మీద కూడా అర్థమైపోద్ది ఏం చేస్తున్నాం అని. మీ ల్యాప్టాప్ ర్యామ్ ఎంత బ్రో? 16. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్లో మనకున్న ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లెంత్. లెంత్ అంటే మీనింగ్ ఏంటి బ్రో? లెంత్ బ్రెడ్త్ ఇవన్నీ. సో లెంత్ అంటే జనరల్గా ఈ పేరులో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో చెప్పటాన్ని లెంత్ అంటాం. మనం ఎక్సెల్లో ఉన్న ఫార్ములా ఏంటి? =LEN. ఓకే, దీన్ని ప్రెస్ చేయగానే మనకి చూపిస్తుంది ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయో అనేది క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ ఎక్సెల్లో మనకి లెఫ్ట్ రైట్ అని 2 ఫార్ములాస్ ఉన్నాయి. లెఫ్ట్ లో ఏముంది? టెక్స్ట్, రైట్ టెక్స్ట్ ఫార్ములా. లెఫ్ట్ రైట్. లెఫ్ట్ నుంచి ఎన్ని కావాలి, రైట్ నుంచి ఎన్ని కావాలో చెప్తే అన్ని అక్షరాలే వస్తాయి. వర్డ్స్ అంటే లెటర్స్ ఎన్ని కావాలనేది మనం అడిగాలి. 3 అని ఇస్తే 3 వస్తాయి. సేమ్ రైట్ నుంచి కూడా అంతే. అలాగే మీకు మిడిల్ అనేది ఒక ఫార్ములా ఉంది ఎక్సెల్లో, ఐడియా ఉందా? మధ్యలో ఉన్న వర్డ్స్ ఎంత కావాలని. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 2తో స్టార్ట్ అవ్వాలి. ఎన్ని క్యారెక్టర్స్ కాదు, 3 సరిపోతాయి. ఓకే ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో లెంత్, లెఫ్ట్, రైట్, మిడిల్, ఈ మూడింటినే ఇక్కడ లెంత్, ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్, రేంజ్ అని ఇచ్చేస్తాం. ఇప్పుడు డెలిమీటర్ అంటే ఏంటి? ఒక్క నిమిషము. డీలిమిటెడ్ అంటే అది టెక్స్ట్ లా. ఇప్పుడు డీలిమిటెడ్ యూజ్ చేసేటప్పుడు మనం డీలిమిటెడ్ పెట్టి సెంటెన్స్ లా ఫుల్ స్టాప్ ఉందనుకో, దాని తర్వాత డేటాని నాకు వద్దు, ఫుల్ స్టాప్ ముందు కావాలి, పక్కకు కావాలి. స్పేస్ ఉందనుకో, స్పేస్ వర్క్ ముందు ఉన్నది డేటా నాకు సపరేట్ కావాలి, పక్కకు ఉన్న డేటా సపరేట్ కావాలి. మధ్యలో స్పేస్ ఉందనుకో, అదే కదా. సో దీన్నే డెలిమీటర్ అంటాం. టెక్స్ట్కి ముందర ఉన్నదాన్ని టెక్స్ట్ బిఫోర్ డెలిమీటర్ అంటాం. టెక్స్ట్ తర్వాత ఉండేదాన్ని టెక్స్ట్ ఆఫ్టర్ డెలిమీటర్ అంటాం. సో ఇప్పుడు ఈ కాలంని సెలెక్ట్ చేసి సింపుల్గా టెక్స్ట్ బిఫోర్ డెలిమీటర్ అంటే టెక్స్ట్ డెలిమీటర్కి ముందర ఏముంది? డెలిమీటర్ ముందు ఇది ఈ కాలం, సెకండ్ కాలం. ఓకే, సెకండ్ కాలం లో మనకి స్పేస్ ఉంది కదా. డెలిమీటర్ స్పేస్ బ్రో. స్పేస్ కి ముందే ఉంది వర్డ్ ఉంది, నవీన్ ఉంది. సో ఇప్పుడు టెక్స్ట్ బిఫోర్ డెలిమీటర్ అంటే నవీన్ అనే పదం రావాలి. సో ఇక్కడ డెలిమీటర్ ఏంటి అంటే స్పేస్ బార్. ఒకసారి స్పేస్ కొట్టి ఓకే కొట్టేంటి సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు నవీన్ అని వచ్చింది. హలో పక్క దాంట్లోకి వెళ్ళిపోయింది. లేదు, ఈ పక్కది కంప్లీట్గా వెళ్ళిపోద్ది, మనకు కనపడదు ఇంకా. అది మనకైతే యూజువల్ ఏమైతుందంటే పక్క దాంట్లోకి వెళ్తుంది కదా. ఎక్సెల్లో డెలిమీటర్ యూజ్ చేస్తే వరుసగా ఫిట్ అవుతాయి, వెళ్తాయి ఒక కాలం తర్వాత ఒక కాలం అలా. బట్ మనకు అన్ఫార్చునేట్లీ ఇక్కడ అలా ఉండదు. టెక్స్ట్ బిఫోర్ అంటే ఈ స్పేస్కి ముందే ఉంది, అదే ఉంటుంది. అదే టెక్స్ట్ ఆఫ్టర్ అంటే టెక్స్ట్ తర్వాత, మొత్తం టెక్స్ట్ తర్వాత అంటే ఈ స్పేస్ బారే డెలిమీటర్ కాబట్టి దీని తర్వాత ఏది ఉందో అది చూపిస్తుంది, కుమార్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ బిట్వీన్ డెలిమీటర్ అంటే ఏంటంటే నవీన్ ఉంది, వెంకట్ ఉంది, కుమార్ ఉంది. వెంకటే కనిపిస్తుంది. కరెక్టే బ్రో, నైస్. ఇప్పుడు 2 డెలిమీటర్స్ ఎంటర్ చేయాలి అంటే 2 సార్లు స్పేస్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే 2 డెలిమీటర్స్ని అది గుర్తుపట్టగలుగుతాం. ఓకేనా? మీకు ఎక్స్ట్రాక్ట్ మొత్తం అర్థమైందా? అది అర్థమైంది బ్రో. బేసికల్గా ఏంటంటే మనకి ఎక్సెల్ టెక్స్ట్ కాలమ్స్ ఉంటాయి, డేటా టెక్స్ట్ కాలమ్స్ ఇవన్నీ ఉంటాయి కాలమ్స్. అవును. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఫార్ములాస్ యూజ్ చేయకుండా చేయటాన్ని పవర్ క్వెరీ ఎడిటర్ అంటాం. జనరల్గా పవర్ క్వెరీ ఎడిటర్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఎక్సెల్లో యూజ్ చేసే 100+ ఫార్ములాస్ని యూజ్ చేయకుండానే పవర్ క్వెరీ ఎడిటర్లో ఫినిష్ చేసేయచ్చు. అదే మన బెనిఫిట్ అనమాట. చాలామందికి ఇప్పటికీ యూజ్ చేయరు, పవర్ క్వెరీ ఎడిటర్ అనేది ఉందని ఎవరు పట్టించుకోరు. కానీ దీన్ని యూజ్ చేస్తే మీరు ఫార్ములా రాయగలరు. ఫార్ములా రాసే అవసరం లేదు. మీకు ఎక్సెల్లో డేట్ అండ్ టైం ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. మీరు ఎక్సెల్లో ఉండే మ్యాథమెటికల్ ఫార్ములాస్, రౌండ్ ఆఫ్ ఫార్ములాస్ అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. టెక్స్ట్ ఫార్ములాస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. చివరికి మీరు రాసే ఇఫ్ ఫార్ములా కూడా ఇక్కడ వచ్చేసింది బ్రో, కండిషనల్ కాలంలో.
సో మీకు అక్కడ ఫార్ములా రాసే అవకాశం, ఐ మీన్ ఫార్ములా రాయటం ఇష్టం లేని వాళ్ళందరూ యూజ్ చేసే ఫస్ట్ ఆప్షనే పవర్ క్వైరీ ఎడిటర్. వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట, ఎక్సెల్కైనా పవర్ బిఐకైనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే మెర్జ్ కాలమ్స్. అంటే ఏంటంటే ఉన్న కాలమ్స్ అన్నిటిని కలిపేయి అని చెప్పడాన్ని మెర్జ్ కాలమ్స్ అంటాం. మనకి డేటా మర్జ్ ఉంటుంది ఎక్సెల్. సో ఇప్పుడు 2 కాలమ్స్ సెలెక్ట్ చేసినప్పుడే మెర్జ్ కాలమ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది, లేకపోతే డిసేబుల్లో ఉంటుంది. అవును. సో రెండో మూడో మీన్ ఒకటి కంటే ఎక్కువ ఇంకెన్నైనా కాలమ్స్ అంటే గ్రేటర్ దాన్ 1 కంటే మోర్ దాన్ 1 మోర్ దెన్ ఉంది. మెర్జ్ కాలం అని కొడితే అన్ని మెర్జ్ అయిపోయి ఒక కాలంలోకి వస్తుంది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, వెన్ ఐ నీడ్ టు యూజ్ మెర్జ్ కాలమ్స్ ఇన్ రియల్ టైం? బేసికల్ గా ఎట్లా యూజ్ చేయాలంటే పక్కకు డేటా లేకున్నప్పుడే చేయాలి. ఫస్ట్ థింగ్ పక్కకు డేటా ఉండొద్దు. సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైనా హెడర్ మనకి పెద్దగా కనిపించాలి. మనం ఏదైనా డాష్ బోర్డ్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నప్పుడు హెడర్ మంచిగా కనిపించాలి టెక్స్ట్ అన్నప్పుడు. అలా కాదు బ్రో, జనరల్ గా మనం మెర్జ్ కాలమ్స్ ఎప్పుడు చేస్తామంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నప్పుడు రెండింటిని కలిపి ఫుల్ నేమ్ చేస్తాం కదా. ఎక్సెల్ లో కంకాటినేట్ చేస్తాం కదా. కంకాటినేట్ చేస్తాం, అవును. అదే ఆప్షన్ ఇక్కడ మెర్జ్ లాగా వచ్చేసింది, కంకాటినేట్ చేయబడలేదు. మీరు చూడొచ్చు 3 కాలమ్స్ మెర్జ్ అయిపోయి ఒక నేమ్ లాగా వచ్చింది. ఎక్సెల్లో మీరు కంకాటినేట్ చేసేటప్పుడు అక్కడ మళ్ళీ డబల్ కోర్స్ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇంత చేయాలి కదా, బట్ ఇక్కడ అవసరం కూడా ఉండదు మీకు. మెర్జ్ కాలమ్స్ కొట్టంగానే అదే అడిగింది. ఓకే, మధ్యలో మీకు ఏం కావాలి, స్పేస్ కావాలా, లేకపోతే పులి స్టాప్ కావాలా, లేకపోతే కామా కావాలా, సెమీ కోలనా, ట్యాబ్ స్పేసా, ఇవన్నీ వద్దనుకుంటే మీరు కస్టమ్ ఇచ్చి @ లాంటి సింబల్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? మీరు చూడొచ్చు నవీన్ @నవీన్ కుమార్ @నవీన్ వెంకట్ కుమార్ ఇలా వచ్చింది. అంటే మీకు ఇక్కడ మెర్జ్ కాలమ్స్ యూజ్ చేయగలిగితే అక్కడ కంకాటినేట్తో పని లేదు. ఓకేనా? సో ఈ పార్ట్ వరకు అర్థమైంది కదా, ఈ 4. ఓకే, నెక్స్ట్ మనకుండే ఆప్షన్ ఏంటంటే స్ప్లిట్ కాలం. స్ప్లిట్ కాలం అంటే ఏంటో చెప్పండి. స్ప్లిట్ జనరల్ గా మీనింగ్ ఏంటంటే ఒక వర్డ్ ని దాన్ని విడదీయడం. ఒక వర్డ్ని విడదీయటాన్ని స్ప్లిట్ కాలం అంటాం. సో దానికోసం ఒక సెంటెన్స్ ని నవీన్ కుమార్ ఉంది, నవీన్ కుమార్ అనేది నవీన్ కుమార్ అని ఒక పేరు, దాన్ని స్ప్లిట్ చేయడం, నవీన్ సపరేట్ చేయడము, కుమార్ సపరేట్ చేయడం. సో ఎగ్జాంపుల్ చెప్పిన కరెక్టే. దానికోసం అని చెప్పి నేను ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాను, ఎందుకంటే స్ప్లిట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ అన్నీ యూటిలైజ్ చేయడం కోసం అన్నట్టుగా. ఇక్కడ 1 2 3 NAV అని ఉంది, ఇక్కడేమో NAV 1 2 3 అని ఉంది. అంటే ఇది ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ డిజిట్ తర్వాత నాన్ డిజిట్ ఉంది. ఇక్కడ ఫస్ట్ నాన్ డిజిట్ తర్వాత డిజిట్ ఉంది. ఇక్కడేమో N క్యాపిటల్ ఉండి AV స్మాల్ ఉంది. ఇక్కడ N స్మాల్ ఉండి AV క్యాపిటల్ ఉంది. ఇక్కడ నవీన్ అని ఉంది, స్పేస్ కేశినేని అని ఉంది. ఓకేనా? ఇక్కడేమో ఇంకొకటి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ రవి స్పేస్ రాజు అని. సో ఈ 6 సరిపోతాయి. దీన్నే యూజ్ చేసుకొని ఇప్పుడు మనం స్ప్లిట్ చేయడం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది అయిపోయాక మీకు ఒక ప్రాజెక్ట్లా పంపిస్తాను, ఫ్రీగా ఉన్నప్పుడు చేసేసి. అంటే పవర్ క్వైరీ ఎడిటర్ మీద రియల్ టైం వర్క్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీగా వస్తుంది కదా. ఓకే, సో ఫస్ట్ మనం ఈ కాలం స్ప్లిట్ చేద్దాం. దీనికోసం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్ప్లిట్ బై డిజిట్ నాన్ డిజిట్. అంటే 1 2 3 అనే డిజిట్, NAV అనేది నాన్ డిజిట్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రెస్ చేయగానే మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 ఒక పక్కన, NAV ఒక పక్కన వస్తుంది. ఇప్పుడు నేను రెండోది యూజ్ చేస్తా, నాన్ డిజిట్ టు డిజిట్. ఇది దీని మీద ప్రెస్ చేయగానే NAV ఒక పక్కన, 1 2 3 ఒక పక్కన వచ్చేసింది. ఓకే, ఎడదా బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ క్యాపిటల్ N నుండి మిగతా 2 స్మాల్ ఉన్నాయి. ఇప్పుడు బై అప్పర్ కేస్ టు లోవర్ కేస్ అంటే అప్పర్ కేస్ ఒక పక్కన వచ్చింది, లోవర్ కేస్ ఒక పక్కన వచ్చింది. ఓకే, జనరల్ కాలం సెలెక్ట్ అవ్వలేదు, మళ్ళీ ఒకసారి చేద్దాం. సో ఇప్పుడు చూడొచ్చు N ఒక పక్కన ఉంది, AV ఒక పక్కన ఉంది. ఓకే, నైస్. ఇప్పుడు కాలం 4 లో మీరు ఏం చేస్తారంటే సేమ్ లోయర్ ఒకటి అప్పర్ ఒకటి.
బై లోవర్ టు ఎన్ ఒక దగ్గర ఉంటుంది, ఏవి ఒక దగ్గరికి వెళ్తుంది. ఓకే, కరెక్ట్. అయిపోయింది, ఇక్కడ దా బాగానే ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి మెయిన్గా ఉండేది ఈ 3 బై డెలిమీటర్. డెలిమీటర్ అంటే స్పేస్ అనేది ఒక డెలిమీటర్గా పెట్టుకుంటే స్పేస్ ముందర ఉండేది ఒక పక్కన, తర్వాత ఉండేది ఒక పక్కన కావాలి అనుకుంటాం. సో ఇప్పుడు బై డెలిమీటర్ అని ఇచ్చి స్పేస్ ఇస్తాను అంటే ఇక్కడ మనకి డెలిమీటర్ స్పేసే ఉంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ డెలిమీటర్ అని, స్పేస్ అని సెలెక్ట్ చేసి కోలనా కామానా ఏదైనా ఎక్స్ట్రా డాలర్ సింబల్ అంటే డాలర్ సింబల్ తర్వాత అట్లా ఇవ్వచ్చు, కామాస్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, పులి స్టాప్ అన్నీ ఇవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తే నవీన్ ఓ పక్కన, కేష్ని నేను ఓ పక్కన వచ్చింది, అంటే కొద్ది టైం తీసుకుంటుంది. ఓకేనా, ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా. జనరల్గా మనం ఎన్ని రకాలుగా ఒక కాలంని స్ప్లిట్ చేయొచ్చు అని చెప్పడాన్ని స్ప్లిట్ కాలం అంటాం, సింప్లెస్ట్ వే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ కాలం మీద పనిచేస్తాం. ఇక్కడ మనకి బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ రవి రాజు అనేది ఎన్ని అక్షరాలు చెప్పండి. రవిరాజు మధ్యలో స్పేస్ ఉంది, అది కూడా కౌంట్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 3 అక్షరాలు ఒక్కొక్క కాలంలో వచ్చేటట్టు పెట్టుకుంటాను. బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఇచ్చి 3 అని ఇస్తే 3 అక్షరాలు ఒక్కొక్క లైన్ లాగా వస్తుంది. ఓకేనా, పక్కకు మూవ్ అవుతుంది. ఆర్ఏబి 1, ఐ స్పేస్ ఆర్ 1, ఏజేయు 1 ఇలా వచ్చేసింది. దీన్ని బేస్ చేసుకొని మనకు క్లియర్గా అర్థమైంది అనమాట. అంటే కొద్ది టైం పట్టింది, 1 మినిట్ అలా ఒక్కసారి తిరిగేసి నేను మీకు యూట్యూబ్ ఛానల్ లింక్ ఆల్రెడీ ఒకసారి పెట్టినట్టున్నాను, మీకు ఐడియా ఉందో లేదు. ఓపెన్ చేసి చూసుకుంటాను. కోడింగ్ అని పేరు ఉంటుంది, కోడింగ్ అని ఉంటుంది. మళ్ళీ ఒకసారి లింక్ పెడతాను, కుదిరితే సబ్స్క్రైబ్ లా చేసి పెట్టుకోండి. నేను సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసి పెట్టినా. నోటిఫికేషన్ ఎందుకు రాలేదు అప్లోడ్ చేయగానే? ఒక్క నిమిషం ఆగు, నేను నోటిఫికేషన్స్ అప్లై చేయలేదా? కొంచెం నేను చెప్తాను. నేను సబ్స్క్రైబర్ చేసిన బ్రో. ఆల్రెడీ ఫస్ట్ 1% నీకున్న 5 సబ్స్క్రైబర్లలో నేను ఒకని, మిగతా 4 నేనే. మిగతా మీ 4 మీరేనా? నేను నా ఫ్రెండ్స్ మా ఊరు. యాక్చువల్గా ఇది ఏంటంటే మనం మీ వర్కే కదా పెడుతుంది, సో దానివల్ల ఎలా నేను ఒకనే ముందు మీరు ఒక్కడే కాబట్టి ఇంక ఇబ్బంది ఏం లేదు. నోటిఫికేషన్స్ ఎట్లా పెట్టుకోవాలో తెలియదు. నోటిఫికేషన్స్ ఎట్లా పెట్టాలనేది చూసుకుంటే కొంచెం నాకు ఇప్పుడు నేను అంత పట్టించుకోను. కాకపోతే ఇప్పుడు నోటిఫికేషన్స్ అప్లై నేను పర్లేదు, మీకు ఆ లింకే పెట్టేశాను యూట్యూబ్ది వాట్సాప్లో. సో పోయినా నేను _hub మెయిన్ కదా, అర్థం కాలేదు బ్రో. అదే మీ ఛానల్ కోడింగ్ హబ్ అని చెప్పి పెట్టేది. కోడింగ్ హబ్ అని ఉంటుంది అది. ఓకే, సో ఇప్పుడు మీకు స్ప్లిట్ కాలమ్స్ మొత్తం అర్థమైందా? అర్థమైంది బ్రో. బేసికల్గా ఏంటంటే ఫార్ములాలు మనం అక్కడ చేసేది వేడ ఆప్షన్స్ లెక్క ఉన్నాయి. సో జనరల్గా ఫార్ములాస్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానికి బదులు ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తే ఏంటంటే ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆప్షన్ని సింపుల్గా ఇంటూ కొట్టేయచ్చు. ఫార్ములాని అలా చేయలేము, మళ్ళీ కంట్రోల్ జెడ్లు కొట్టుకుంటూ రావాలి. సో అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట ఈజీగా. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది ఏంటంటే ఈ రోజుకి ఈ 2 చూద్దాం, మెర్జ్ క్వరీస్ ఒకటి, అపెండ్ క్వరీస్ ఒకటి. ఇది అయిపోయాక ఈ యాడ్ కాలంలోనూ మీకు ఫ్రమ్ నెంబర్స్ డేట్ అండ్ టైం అని ఉంటుంది, ట్రాన్స్ఫామ్లోను ఈ 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మళ్ళీ అంటే రిపీటెడ్ ఆప్షన్స్ కామన్, మైక్రోసాఫ్ట్ వర్డ్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్లోనూ రిపీటెడ్ ఆప్షన్స్ కామన్. సో అంటే మనం ఈరోజు ఏం చేస్తామంటే ఈ నెంబర్స్ డేట్ అండ్ టైం ఈ 2 కొద్ది పెద్దవి కాబట్టి అండ్ ఇంపార్టెంట్ కూడా, ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఈ యాడ్ కాలమ్స్లో ఉండే ఈ ఆప్షన్స్ హోమ్లో మిగిలిపోయిన ఈ 2 ఆప్షన్స్ చేసేద్దాం. సో జనరల్గా నిన్న మీరు ఎంటర్ చేసిన 2 టేబుల్స్ ఉన్నాయా?
ఫ్రూట్ నేమ్స్, ఫ్రూట్ ప్రైస్ ఒక్క నిమిషము సేవ్ చేసి ఉన్నాయి ఆ, అనుకోండి. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేయండి, అది మీ దాంట్లో అయితే ఈజీగా అయిపోతుంది. ఎంతసేపు అవుతుంది బ్రో? ఇంకా ఎంతసేపు అవుతుంది? ఒక 10 మినిట్స్ బ్రో, ఇంకెక్కువే మాట. మీరు ఒకసారి స్క్రీన్ Yeah. షేర్ చేస్తే అయిపోతుంది. ఓకే, మనం ఒక పని చేద్దాం, మెర్జ్ క్వారీస్ అపెండ్ క్వారీస్ వరకు చూసేసి మిగతాది కూడా రేపు చూసేద్దాం, అయిపోతుంది. ఓకే, రేపు నాకు ఏం టెన్షన్ ఏం లేదు, రేపు నేను ఉంటాను. ఓకే, రేపు ఏ టైంకి కొంచెం పని తీసుకుంటాం ఉంది. క్లాస్? మీరు చెప్పండి, కొంచెం మధ్యాహ్నం తీసుకుందాం. ఓకే, 11:30, 12 లేదా 1 కానీ. ఆ, అట్లా ఓకే. టేబుల్స్ వచ్చినాయా? ఇవి కదా. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంది చూసారా, రీసెంట్ సోర్స్ పక్కన ఆ డేటా టైప్, ఐ మీన్ డేటా ట్యాబ్ పక్కన క్వరీస్ అనే ట్యాబ్లో ఫస్ట్ ఆప్షన్ ఇది ఇదే కదా. అది నొక్కంగానే మీరు బై డిఫాల్ట్ పవర్ క్వరీ ఎడిటర్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో ఇక్కడ పవర్ క్వరీ ఎడిటర్లో మీరు ఫ్రూట్స్ నేమ్ని తీసుకోండి సింపుల్గా. ఇప్పుడు మనకి మెర్జ్ క్వారీస్ అన్న అపెండ్ క్వారీస్ అన్న ఏంటి అంటే రెండు టేబుల్స్ని కలపటం అనమాట. రెండు టేబుల్స్ని కలపాలంటే మనకు కామన్గా ఒక కాలం ఖచ్చితంగా ఉంటేనే రెండు టేబుల్స్ కలపగలం. అంటే బేసికల్ గా ఒకటే కాలం నేమ్ సేమ్ వేరే దాంట్లో కూడా వేరే ఉండాలి. దాంట్లో కూడా ఉండాలి. ఇప్పుడు ఈ దానికి ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రూట్స్ పక్కకి క్వాంటిటీ పక్కకున్న టేబుల్ లో ప్రైస్ కూడా తీసుకురావచ్చు. అవును. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మెర్జ్ క్వారీస్ చేస్తాం. మెర్జ్ క్వారీస్లో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ మెర్జ్ క్వారీస్ అని నొక్కండి, తర్వాత యాజ్ న్యూ కొడతాం, పైది నొక్కండి. సో నొక్కినప్పుడు ఇక్కడ మీకు రెండో టేబుల్ చూస్ చేసుకోండి అని అడిగింది కింద. అక్కడ డౌన్ ఏరో ఉంది కదా, అక్కడ నొక్కి ఆ రెండో టేబుల్ నేమ్ ఇవ్వండి. సో రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటిది? ఆ రెండు నొక్కండి, ప్రెస్ చేయండి. ఓకే, పైకి వెళ్ళి కూడా అది. ఇప్పుడు ఓకే కొట్టేస్తే మీకు ఆ రెండింటిని కామన్గా చేసుకుని టేబుల్ క్రియేట్ అయింది. ఇక్కడ మీకు కిడ్నీ సింబల్ లాగా ఉంది చూసారా, ఫిల్టర్ కాడ ఫ్రూట్ ప్రైస్ పక్కన ఒక సింబల్, అది నొక్కి మీకు అట్లా ఆ టేబుల్ నుంచి ఏ కాలం కావాలో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీకు ప్రైస్ వచ్చింది. బై డిఫాల్ట్ మీ ప్రైస్ దాంట్లో గోవా, బ్లాక్బెర్రీ రెండు లేవు, సో అందుకని ఆ రెండు నల్లు వచ్చింది. అర్థమైంది, ఎందుకంటే దాంట్లో లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇంటూ కొట్టేయండి. ఇక్కడ క్వారీ సెట్టింగ్స్ దానిపై ఇది కూడా ఈసారి మెర్జ్ క్వారీస్ యాజ్ న్యూ అంటే మెర్జ్ అయ్యి ఒక కొత్త టేబుల్లా క్రియేట్ అవుతుంది. ఈ రెండింటిని డిస్టర్బ్ చేయాలి. సో ఇక్కడ మెర్జ్డ్ 1 అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ అయితే మీరు సేమ్ ఏం కావాలో దాన్ని మెన్షన్ చేస్తే నీట్గా వచ్చేసి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఆ టేబుల్ డిలీట్ చేసేయండి. మెర్జ్ 1ని రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసేయండి సింపుల్గా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది అపెండ్ క్వారీ. అపెండ్ క్వారీ కామన్ కాలంతో కూడా పని లేదు, రెండు టేబుల్స్ ఉంటే చాలు. ఓకే, రెండో టేబుల్ ఏంటో మెన్షన్ చేయండి. అంటే ఇక్కడ రెండే కాదు, 3, 4, 10 టేబుల్స్ కూడా కలిపేయచ్చు. ఇది అంత పర్ఫెక్ట్గా ఉండదు. మీకు ఆరెంజ్ అనే పేరు 2 సార్లు వచ్చింది చూసారా, విడిగా అయితే అట్లా రాకూడదు. నార్మల్గా మెర్జ్ చేస్తే ఇలా రాకూడదు, బట్ అపెండ్ చేసినప్పుడు మాత్రం దానికి సంబంధం లేదు, అన్నీ కలిపి ఇచ్చేస్తుంది. దాన్ని ఇంటూ కొట్టేసి అపెండ్ క్వారీస్లో అపెండ్ క్వారీస్ యాజ్ న్యూ కొట్టండి, న్యూ టేబుల్లా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు 3 టేబుల్స్ కనుక యాడ్ చేయాలంటే ఆ పక్కనే 3 or more టేబుల్స్ కింద ఆప్షన్స్ ఎక్కువ. ఇది కూడా సేమ్ అట్లనే వచ్చింది, కొత్త దాంట్లో క్రియేట్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఉండే ఆప్షన్ కంబైన్డ్ ఫైల్స్, అది అసలు డిసేబుల్ చేసేసారు కంప్లీట్గా ఒక 2 years నుంచి. కంబైన్డ్ ఫైల్స్ కంటే అసలు మీకు కామన్ కాలంతో సంబంధం లేదు, కామన్ టేబుల్తోనూ సంబంధం లేదు. కంబైన్ కొడితే ఉన్న టేబుల్స్ అన్నీ కలిసిపోయి ఇలా వచ్చేస్తుంది. సో జనరల్గా అది ఏం చేస్తుందంటే డేటా మొత్తాన్ని స్క్రాప్ చేస్తుందని చెప్పి ఆప్షన్ డిసేబుల్ చేశారు. ఓకే, సో ఇక్కడ దాకా మీకు ఏం డౌట్ ఉందా ఈరోజు? లేదు బ్రో, అన్ని ఆప్షన్స్ ఎక్సెల్ ఉన్నాయి, మన పవర్ క్వెరీ ఎడిటర్స్ కదా ఉన్నాయో యూజ్ చేసాం మళ్ళీ అంతే. ఓకే.